వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డివోషనల్. నిన్న నేను పెట్టిన వీడియోకి కమ్యూనికేషన్పై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే పెట్టమని కామెంట్ చేశారు కదండి. అందుకని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో కమ్యూనికేషన్ టాపిక్లో నన్ను అడిగిన 3 క్వశ్చన్స్ అండ్ మా సిస్టర్ని అడిగిన 3 క్వశ్చన్స్ అనదర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ చేసి నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంగ్లీష్ రాని వారు కూడా ఈ వీడియోలో చూస్తే ఎలా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మనం అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసి మనం చేయాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్. ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థం కాదండి. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. కమ్యూనికేషన్ స్కిల్స్పై 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ప్రతి ఒక్కరిని. ఓవరాల్గా 15 మినిట్స్ టైం అయితే మనకి ఈ 3 క్వశ్చన్స్కి ఇస్తారు. ఇక్కడ మనం ఎవరు టెన్షన్ పడకుండా చక్కగా కూల్గా కూర్చొని మనకి కంప్యూటర్లో డిస్ప్లే చేస్తారు ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మనం స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ నొక్కితే 30 సెకండ్స్లో మనం ఏ ఆన్సర్ అయితే ఇస్తున్నామో ఆ ఆన్సర్ అయితే తీసుకుంటుందండి. అలా మనం ఈచ్ క్వశ్చన్కి 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ కింద డివైడ్ చేసుకుంటే 30 సెకండ్స్లోనే కదా మనం ఆన్సర్ అనేది చెప్తాం. ఇంకా మనకి రిమైనింగ్ 4 మినిట్స్ 30 సెకండ్స్ అయితే రిమైనింగ్ టైం అయితే ఉంటుందండి. మనం క్వశ్చన్ అడగగానే కంగారు పడకుండా ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలని ప్రిపేర్ అవ్వి నెక్స్ట్ అక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఆ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అక్కడ పైన కెమెరాకి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ 30 సెకండ్స్లో అయితే చెప్పాలి. 30 సెకండ్స్లో మీరు ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి. 30 సెకండ్స్ అవ్వగానే ఆటోమేటిక్గా వీడియో అనేది ఆఫ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే ఇస్తుంది. ఇవ్వగానే వీడియో స్టార్ట్ కంగారు పడి వీడియో స్టార్ట్ చేయకుండా క్వశ్చన్ చూసి అర్థం చేసుకొని ఆన్సర్ ప్రిపేర్ అయ్యి 30 సెకండ్సే కదండి, 1 మినిట్ కూడా ఉండదు అందులో ఆఫ్. తర్వాత అర్థం చేసుకొని ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసి మీరు ఆన్సర్ అనేది చెప్పండి. మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోతే క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ నేను క్వశ్చన్స్ అన్నీ చెప్తాను చూడండి. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీకు ఎందుకు అవసరం? How do you handle pressure or tight deadline? Do you like work in a team? Why or why not? Describe your daily routine on a normal day. ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి కమ్యూనికేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. ప్రజెంట్ అయితే క్యాజువల్గా అడుగుతున్నారండి. క్వశ్చన్స్ ఎక్కువగా క్యాజువల్గానే వస్తున్నాయి. నన్ను అడిగిన 3 క్వశ్చన్స్ ఏమిటంటే, టెల్ మీ అబౌట్ ఏ ప్లేస్ యూ లైక్ టు విజిట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. డిస్క్రైబ్ హౌ యూ యూజువల్ స్పెండ్ యువర్ వీకెండ్స్. వాట్ డూ యూ లైక్ టు గో వెన్ యూ వాంట్ టు రిలాక్స్. ఈ 3 క్వశ్చన్స్ అయితే నన్నే అడిగారండి. మా సిస్టర్ని ఏ క్వశ్చన్స్ అడిగారంటే, వాట్ టైమ్ డూ యూ యూజువల్ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్. హౌ డు యూ యూజువల్ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. మళ్ళీ థర్డ్ క్వశ్చన్ ఏమడిగారంటే మా అక్కని, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. ఈ 3 క్వశ్చన్లు మా అక్కని అడిగారండి. ఈ 3 క్వశ్చన్లు నన్ను అడిగారు. స్టార్టింగ్ వీక్లో అయితే ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు. దీనికి ఆన్సర్ ఎలా చేయాలో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే చూద్దామండి. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మనకు తెలుగులో ఎందుకు కావాలంటే మనం చెప్తాం, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చాలా అవసరం. ప్రయాణం చేసే సమయం మిగులుతుంది, మనీ మిగులుతుంది, నా కుటుంబాన్ని చక్కగా పోషించుకోగలుగుతాను, నా పిల్లల్ని బాగా చూసుకోగలుగుతానని మీరు తెలుగులో అయితే చెప్పగలుగుతారు. అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది చూద్దాం. ఐ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ because it saves travel time and money. I want work in a safe and comfortable environment at home. It helps me balance my family responsibilities and my career. I can also use this opportunity to improve my computer and communication skills.
ఇలా అయితే ఆన్సర్ చేస్తే సరిపోద్దండి. 30 సెకండ్సే కదా తీసుకుంటుంది. మీరు 30 సెకండ్స్‌లో ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి. కాన్ఫిడెన్స్‌గా అయితే చెప్పండి. సెకండ్ క్వెషన్ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. I wake up early morning and get fresh up and do puja. After that, I will prepare food for breakfast and lunch. In my leisure time, I am interested in learning new things. And evening, I relax, talk with my family members. ఇదైతే నేను ఏం చేస్తానో నా డైలీ రొటీన్ అయితే రాసుకున్నానండి. మీ డైలీ రొటీన్ ఏంటో అది మీరు రాసుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్. ఆన్సర్ వచ్చేసి దెన్ దెర్ ఈస్ ప్రెజర్ ఆర్ ఏ టైట్ డెడ్ లైన్, ఐ స్టే కామ్ అండ్ ఐ మేక్ ఏ ప్లాన్, లిస్ట్ ది టాస్క్ అండ్ స్టార్ట్ విత్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. I avoid distractions and focus only on the work. If needed, I take a short break to refresh my mind and continue the work అని చెప్తే సరిపోద్దండి. ప్రెజర్ టైట్ లైన్ వచ్చినప్పుడు ఏ విధంగా అని అడిగితే కనుక మీరు ఇలా అయితే ఆన్సర్ చేస్తే సరిపోద్దండి. 30 సెకండ్స్లో మీరు ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి. మనం ఎంత చెప్పాలన్నది విషయం కాదండి, మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఎంత క్లారిటీగా ఎంత బాగా చెప్పమనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్, వై ఆర్ వై నాట్. ఆన్సర్ వచ్చేసి ఎస్, ఐ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాస్ వీ కెన్ షేర్ ఐడియాస్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్స్. Teamwork helps to finish work faster and with better quality. I respect other opinions and try to communicate clarity. I believe good team work leads to good result. దీని ఆన్సర్ అయితే ఎలాగండి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యి 30 సెకండ్స్లో ఎలా చెప్పగలిగితే అలా చెప్పండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యూ లైక్ టు విజిట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. ఇది నన్ను అడిగిన క్వశ్చన్ అండి. నేను అయితే ఎలా ఆన్సర్ చెప్పాను అనేది ఇక్కడ రాశాను, అది మీకు చెప్తున్నాను. మై ఫ్రీ టైమ్ విజిట్ టు పార్క్స్ ఫర్ రిలాక్సేషన్ అండ్ టెంపుల్స్ ఫర్ స్పిరిచువల్ రీఛార్జ్. ఐ కెన్ విజిట్ ఏ టెంపుల్ ఆఫ్టర్ ఏ మార్నింగ్ వాక్ ఇన్ ది పార్క్ ఆర్ చిల్ ఇన్ ఏ పార్క్ ఆఫ్టర్ ఈవినింగ్ ప్లేయర్స్. డు యూ హ్యావ్ ఏ ఫేవరెట్ పార్క్ టెంపుల్ కాంబో నియర్ బై. సిక్స్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ హౌ యూ యూజువల్ స్పెండ్ యువర్ వీకెండ్స్. ఇది కూడా నన్ను అడిగిన క్వశ్చనే. నేనైతే అలా ఆన్సర్ ఇచ్చానంటే ఐ యూజువల్ స్పెండ్ మై వీకెండ్స్ రిలాక్సింగ్ ఎట్ హోమ్, క్యాచింగ్ అప్ ఆన్ సమ్ రీడింగ్ అండ్ హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. ఐ ఆల్సో లైక్ టు పర్సనల్ హాబీస్ like watching movies or going for short trips when I have the time. Seventh question, what do you like to you when you want to relax. రాగానే ఎలా ఆన్సర్ చేయాలని అయితే కంగారు పడిపోయాను. రిలాక్స్గా ఆలోచించి అయితే మీరు ఖాళీ సమయంలో ఎలా రిలాక్స్ అవుతారు, ఎలా చిల్ అవుతారని అయితే అడిగారు. అప్పుడు నా 4 minutes నేను బాగా ఆలోచించి ప్రిపేర్ అయిన తర్వాత ఆన్సర్ అనేది ఇచ్చాను. 30 సెకండ్స్ ఎలా ఇచ్చానంటే వెన్ ఐ వాంట్ టు రిలాక్స్ ఐ లైక్ టు లిజనింగ్ సాంగ్స్ అండ్ రీడింగ్ బుక్స్. సమ్ టైమ్స్ ఐ ప్రాక్టీస్ డీప్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ టు కామ్ మై సెల్ఫ్. ఇది మా అక్కకు అడిగిన క్వశ్చన్. హౌ డు యూ యూజువల్ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. ఈ క్వశ్చన్ అంటే చాలామంది రిపీటెడ్గా వచ్చిందండి. అంటే మీకు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేస్తారు, లంచ్ తర్వాత ఏం చేస్తారు, డిన్నర్ తర్వాత ఏం చేస్తారని చాలామందిని అయితే అడిగారు. మీరు 3 క్వశ్చన్స్ కింద అడిగినా ఒకే విధంగా ఆన్సర్ చేసేలాగైతే ప్రిపేర్ అవ్వండి. ఆఫ్టర్ ఫినిషింగ్ మై లంచ్ ఐ విల్ వాక్ ఫర్ 5 minutes ఇన్ ది బాల్కనీ. సమ్ టైమ్స్ ఐ యూజ్ ది టైమ్ టు watch up
on emails or plan the afternoon tasks, and I will talk with my family members and friends. ఈ విధంగా మా అక్క అయితే ఆన్సర్ ఇచ్చిందండి. అదండి మీరు అడిగిన కమ్యూనికేషన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి మీకు పెట్టాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు యొక్క లైక్ అండ్ కామెంట్ నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నికల్ క్వశ్చన్స్ బీకామ్ మీద, కంప్యూటర్స్ మీద ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నీట్గా ప్రిపేర్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.